జాన్ బేబీ, తను ఇక్కడ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్. స్కూల్ వాళ్ళు సైకాలజిస్ట్ని పిలిచారంటే అర్థం ఉంది, బట్ కోర్ట్ జడ్జ్ ఎందుకు? ప్లీజ్, ఇది అఫీషియల్ ఏం కాదు. శాలిని అండ్ నేను వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. మేము కలుసుకున్నప్పుడు కేసెస్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. నితిన్ కేసు విన్నప్పుడు నాకెందుకో తనని కలవాలనిపించింది, అంతే. కేస్ కలిసాక నథింగ్ సీరియస్, జస్ట్ అ క్యాజువల్ చాట్. మిస్టర్ బేబీ, నితిన్ ఇస్ అన్ ఇంటెలిజెంట్ అండ్ క్రియేటివ్ థింకింగ్ చైల్డ్. తనకి ఇమాజినేషన్ బాగుంది. నేను దాన్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నించలేదు. ఆ ఇన్సిడెంట్ తర్వాత వాడు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు, ఏదో నేరం చేసినట్టుగా. యూ కాంట్ డూ దిస్ టు మై చైల్డ్. హత్యాస్థలం గురించి క్లియర్ రిఫరెన్స్ ఇవ్వటం స్ట్రేంజ్గా ఫీల్ అవడం లేదా మీరు? డాక్టర్, తను ఎక్కడో చూసినా లేదా విన్న థింగ్స్ని కనెక్ట్ చేస్తూ స్టోరీ క్రియేట్ చేశాడు. పెద్ద పెద్ద రైటర్స్ చేసేది కూడా ఇదే, అవునా? దీనంతటికీ కారణం నాకు తెలుసు. నితిన్ ఇస్ అ సింగిల్ పేరెంట్ చైల్డ్, అది కూడా అమ్మ మాత్రమే. కాలం ఎంత మారిపోయినా మీ సైన్స్ లా మాత్రం అలాగే ఉండిపోయాయి. నాకు కూడా అమ్మ ఒక్కతే ఉండేది, అందుకనే నాకు ఆ నిందలు ఎలా ఉంటాయో తెలుసు. షర్మిల, వద్దు. సారీ ఫర్ ది ట్రబుల్. కానీ మీకు విషయం చెప్పాలి. నాకు అర్థమైనంత వరకు స్కూల్ లేదా డాక్టర్ అథారిటీస్కి రిపోర్ట్ చేసేంత సీరియస్నెస్ ఉంది కేసుకి. యు మీన్ పోలీస్? నైన్త్లో నేను స్టేజ్లో వస్తాను. హెల్దీ. తను మేఘ, నితిన్ని చూసుకుంటుంది పార్ట్ టైం. 1 minute. ఓకే. నితిన్ వచ్చేసాడా? ఏమన్నా తిన్నాడా? లైట్గా. ఇంక నువ్వు వెళ్ళు, బాగా చదువుకో, పరీక్షలు దగ్గరకు వచ్చాయిగా. వాళ్ళకి కాఫీ పెట్టాలనా? అది నేను మేనేజ్ చేసుకుంటాను. ఏంటిది అతని మొహం మీద?